హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. వీడియో చివరి వరకు చూడండి, కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ బుల్లిష్ క్యాండిల్. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మార్నింగ్ నేను ఈ జోన్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో ఇది ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ లో బేరిష్నెస్ చూపించలేదు, కానీ ఈ క్యాండిల్ లో మాత్రం బేరిష్నెస్ చూపించిందండి. ఇక్కడ నుంచి కిందకి రావడానికి అవకాశం ఉంది అని. సో ఈ క్యాండిల్లో మనం తీసుకోకపోయినా దాని నెక్స్ట్ క్యాండిల్లో ఈఎంఏని కూడా క్రాస్ చేస్తుంది, కాబట్టి మనం ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో నేను ఈ జోన్ కూడా అప్డేట్ చేశాను. ఓకే, సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్కి హైలో అంటే 100 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టకూడదు, కాబట్టి ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. ఇది చాలా మంచి ఎంట్రీ. ఓకే, సో ఇది సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది, రివర్స్ అవుతుంది అనుకున్నాను. కానీ యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్నెస్ చూపించేసింది. సో ఇది బుల్లిష్నెస్ చూపించినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్లో ఎంట్రీ ఇచ్చింది. సో యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, కానీ యాజ్ పర్ ద మూమెంటం అండ్ స్ట్రెంగ్త్ ప్రకారం దీనికి ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో స్వింగ్ హై అనేది దీనికంటే ప్రీవియస్ స్వింగ్ ఇది ఉంది. సో స్వింగ్ హై అనేది ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి డ్రా చేయండి. మనం ఇక్కడికి డ్రా చేస్తే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 100 కంటే ఎక్కువ పెట్టకూడదండి ఎప్పుడు కూడా. ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా హ్యాపీగా టార్గెటే ఇచ్చింది. ఓకే, సో ఇది మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయిందండి. యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే రివర్స్ వచ్చేస్తుంది అనుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి రివర్స్ అయి వస్తున్నప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, అంతే కదండి. సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ యాక్చువల్గా అయితే. కానీ ఇది కిందకి రాలేదు. ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారండి. యాక్చువల్గా నేను కూడా తీసుకున్నాను. నాకు 22 పాయింట్స్ నేను స్టాప్ లాస్. ఇక్కడ ఈ క్యాండిల్లో నాకు రివర్స్ అయిపోయింది. నేను ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. ఇది మళ్ళీ రివర్స్ అయినప్పుడు మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ నుంచి వెళ్ళాలి అంటే మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉండాలి రెసిస్టెన్స్ జోన్లో, లేదా కిందకి రివర్స్ అవుతున్నప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ ఉండాలి. సో ఈ క్యాండిల్లో మనకి మంచి బేరిష్నెస్ చూపించింది అన్ని పారామీటర్స్ ప్రకారంగాను. మొత్తం తీసేస్తున్నాను చూడండి, మళ్ళీ డ్రా చేసుకుందాం. సో ఈ క్యాండిల్లో మనకి అన్ని పారామీటర్స్ పరంగాను కూడా మనకి బేరిష్నెస్ చూపించింది. సో ఇది ఎంతవరకు రావడానికి, కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఎగ్జాక్ట్గా మార్కెట్ అంతవరకు వచ్చిందండి. చూసారా, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 170 పాయింట్స్ టార్గెట్. ఇది 200 వరకు కూడా ఇచ్చిందండి, 210 వరకు కూడా ఇచ్చింది. అంటే దాదాపుగా 1:3 ఇచ్చిందండి ఈ ట్రేడ్. ఇది ఎక్సలెంట్ ట్రేడ్ అనమాట, చాలా చాలా మంచి ట్రేడ్ ఇది. సో ఇది నేను ఇక్కడికి వస్తుందని యాక్చువల్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంత కన్సాలిడేట్ అయ్యింది, కానీ ఈ క్యాండిల్లో కన్ఫర్మ్ చేసేసింది కిందకు వస్తున్నాను అనేసి. ఓకే, సో నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. సో ఇది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దానికి మనం యాక్చువల్గా చూసుకోవాలి అంటే స్వింగ్ హై. దీనికంటే స్వింగ్ హై ఏది ఉందండి, ఇది స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్లోకి వెళ్ళి రివర్స్ అయ్యింది. సో ఇది మళ్ళీ కిందకు వస్తుంది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే మళ్ళీ సేమ్ జోన్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇదే జోన్ ఉంది చూడండి, ఎంతకంటే జోన్ లేదు మనం డ్రా చేయడానికి. ఓకే, సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 39 to 40 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా అయితే ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ చేసింది. 70 పాయింట్స్ అంటే అప్రాక్స్ 1:2 ఇచ్చిందండి ట్రేడ్. ఓకే, చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఈ ట్రేడ్. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఇమీడియట్గా బుల్లిష్నెస్ చూపించింది. సో ఇది బుల్లిష్నెస్ చూపించినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా అయితే 2:1 ఉంది. ఈ ట్రేడ్ తీసుకోకూడదు యాక్చువల్గా అయితే, కానీ యాజ్ పర్ ద బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే చాలా బులిష్గా ఉందండి. సో ఈ జోన్ కంటే కూడా మనం ఇది అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ ఇది రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది యాక్చువల్గా అయితే.
కదా. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో బేరిష్నెస్ చూపించింది. ఓకే, సో ఇది బేరిష్నెస్ చూపిస్తే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి, కానీ రాలేదు. సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయినప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్నెస్ చూపించింది. అంటే ఇక్కడ స్టాప్ లాస్ అనే చెప్పాలి. యాక్చువల్గా అయితే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, కానీ ఇది ఈ క్యాండిల్లోనే రివర్స్ అయిపోయింది. సో రివర్స్ అయిన వెంటనే మనం ట్రేడ్లోంచి బయటకు వచ్చేయాలి. స్టాప్ లాస్ కొట్టే వరకు వెయిట్ చేయకూడదు. ఓకే, సో ఈ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది అంటే మనం ఈ క్యాండిల్లో ఈ ట్రేడ్లోంచి బేరిష్ ట్రేడ్లోంచి బయటకు వచ్చేసి ఈ క్యాండిల్ క్లోజింగ్లోనే మనం బుల్లిష్ ఎంట్రీలో ఎంటర్ అయిపోవాలి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి, చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇది ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళింది చూసారా. సో ఇది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ వచ్చి 17 పాయింట్స్ పెట్టుకుంటాము, టార్గెట్ వచ్చి 30 పాయింట్స్. అప్రాక్స్ 1:2 ఇచ్చిందండి ఈ ట్రేడ్ కూడా, చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఓకే, సో మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి రివర్స్ ఎంట్రీ ఇచ్చింది, బేరిష్ ఎంట్రీ. ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి, మళ్ళీ పెడదాం. ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ అవర్ సపోర్ట్ జోన్ కదండి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 25 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 to 45 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా దాదాపుగా 60 పాయింట్స్ ఇచ్చిందండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3 క్యాండిల్స్లో. ఈ క్యాండిల్స్లో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే కొంచెం సేపు కన్సాలిడేట్ అయింది. యాక్చువల్గా 20 మినిట్స్ కన్సాలిడేట్ అయ్యి చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా నిఫ్టీ చాలా బాగా టెక్నికల్స్ పరంగా చాలా మంచిగా జరిగిందండి. నేను చెబుతున్న టెక్నికల్స్, ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ ఓవరాల్ ఇండియా వైడ్ ఎవరు చెప్పడం లేదు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సమస్య లేదు, ఎవరు చెప్పరు. సో ఇంత బాగా టెక్నికల్స్ చెప్పినా కానీ ఈవెన్ నో కామెంట్ అండ్ నో లైక్ అండి. ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. సో సబ్జెక్ట్, నేను చెప్పే సబ్జెక్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. అంటే ఒక ట్రేడర్కి కావాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఒక ఎంట్రీ తీసుకున్న తరువాత ఇది ఎంతవరకు వెళుతుంది, అసలు నేను ఎంతవరకు ఉంచొచ్చు అనేది ట్రేడర్కి ఒక డ్రీమ్. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇది ఎంతవరకు వెళుతుంది, ఒకవేళ ఇది రివర్స్ అయిపోతుందా, ఎంతవరకు వెళుతుంది అనేది ఒక డ్రీమ్. సో నేను ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఒక ఎంట్రీ తీసుకుంటే మీరు అది ఎంతవరకు వెళుతుంది మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పడం కాదు. మీ అందరికీ తెలుసు మన టెలిగ్రామ్ గ్రూప్లో దాదాపుగా 1400 మెంబర్స్ ఉన్నారు. సో 1400 మెంబర్స్లో ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఎంట్రీ ఇచ్చినప్పుడే చెబుతాను, ఎంట్రీ అయిపోయిన తర్వాత కాదు. ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చిందో నేను ఆ ఎంట్రీ టైంలోనే అది ఎంతవరకు వస్తుంది దాని లెవెల్ కూడా నేను మీకు డ్రా చేసి పెడుతున్నాను. సో ఇది ఇక్కడి నుంచి బయలుదేరింది అంటే ఇంతవరకు వస్తుంది. సో మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఎంతవరకు వెళుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను లెవెల్స్ అప్డేట్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఓవరాల్ ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటువంటి టెక్నికల్స్ ఎవరు చెప్పడం లేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాళ్ళని రిఫర్ చేస్తాను డెఫినెట్గా. ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ ఎవరు చెప్పట్లేదు, కానీ మన వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ అవసరం లేదండి, ప్రిడిక్షన్స్ కావాలి. రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఇప్పుడు మార్కెట్ జరుగుతున్న మార్కెట్ గురించి మానేసి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది, రేపు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగవచ్చు, ఇంత పడ్డది కదా ఇక్కడ నేను సిఈ తీసేసుకోనా, టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, సిఈ తీసుకోమని చెప్తుందా, ఇంత పడ్డది మార్కెట్ ఇక్కడ సిఈ తీసుకోమని చెప్తుందా, ఇక్కడ ఎక్కడన్నా ఎంట్రీ ఉందా, దెర్ ఇస్ నో ఎంట్రీ హియర్. ఎలా చెప్తున్నాం, ఈఎంఏకి కింద ఉంది, ప్లస్ టెక్నికల్స్ మీకు ఆల్రెడీ కోర్సులో ఉన్న స్టూడెంట్స్ అందరికీ తెలుసు. టెక్నికల్ ప్రకారం ఏది మీకు బుల్లిష్ ఎంట్రీ, ఏది బేరిష్ ఎంట్రీ మీకు పర్ఫెక్ట్గా ఇది ఇక్కడ ఇంతసేపు తచ్చాడిన తర్వాత ఇక్కడ ఎక్కడ బేరిష్ ఎంట్రీ అవ్వలేదు, కానీ ఇక్కడ మాత్రమే బేరిష్ ఎంట్రీ అని ఎలా చెప్పగలుగుతున్నాను నేను, కోర్స్ స్టూడెంట్స్కి తెలుసు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అనేది కదండి. సో పర్ఫెక్ట్గా ఒక మంచి ట్రేడర్గా కావాలి అంటే ఫస్ట్ టెక్నికల్స్ నేర్చుకోండి. సో బ్లైండ్ ట్రేడింగ్ వద్దు, ఊహాగానం ట్రేడింగ్ అస్సలు వద్దు. ఓకే, సో నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మార్చే బాధ్యత మాది. సో వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.